ఓం గం గణపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణము 27వ అధ్యాయము. ఈ అధ్యాయంలో రుక్షక అనేటటువంటి బ్రాహ్మణ కన్య యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకుందాము. పూర్వము భృగు మహాముని వంశమందు రుక్షక అనేటటువంటి కన్య జన్మించింది. దినదినాభివృద్ధి పొందుతూ ఉంది. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు పెండ్లైన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. రుక్షక తన దురదృష్టానికి దుఃఖించి విరక్తిభావంతో ఇల్లు విడిచి గంగానది తీరానికి పోయి ఆశ్రమం నిర్మించుకొని శ్రీమన్నారాయణుని కూర్చి తపస్సు ప్రారంభించింది. ఆ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించడం వలన అనేక మాఘమాస స్నాన ఫలితాలు దక్కాయి. ఆమె మనోవాంఛ ఈడేరే సమయం దగ్గర పడింది. ఒకనాడు ఆమె తపస్సు చేసుకొంచు ప్రాణాలు విడిచింది. ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుట వలన వైకుంఠమునకు వెడెను. ఆమె చాలా సంవత్సరాలు వైకుంఠమందే ఉండి తరువాత బ్రహ్మలోకానికి పోయెను. ఆమె మాఘమాస వ్రతఫలము కలిగి పవిత్రురాలగుడి చేత బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకంలో దేవకార్యాలు తీర్చడానికి అప్సరస స్త్రీగా చేసి తిలోత్తమ అని పేరుతో సత్యలోకానికి పంపెను. ఆ కాలంలో సుందోపసందులనే 2 రాక్షస సోదరులు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేసిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోమని చెప్పి అడగ్గా, స్వామి, మాకు ఇతరుల వల్ల మరణం కలగకుండా ఉన్నట్లు వరమిమ్మన్నాడు. అలా వేడుకోగానే బ్రహ్మ అలాగేనని ఆనతినిచ్చి అంతరార్థమయ్యను. బ్రహ్మదేవుని వరం వలన పొందిన ఆ 2 రాక్షసులు కూడా మహాగర్వం గలవారై దేవతలను హింసించి మహర్షులకు తపస్సులు భంగం కలిగిస్తూ ఉన్నారు. యజ్ఞయాగాది క్రతువులతో మాంసం రక్తం పడవేసి ప్రజలను నానా బీభత్సాలు చేస్తున్నారు. దేవలోకంపై దండెత్తి దేవతలందరినీ తరిమేశారు. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకొని, మహానుభావ, సుందోపసుందులనే రాక్షసులకు మీరిచ్చిన వరముతో గర్వం గలవారై తపస్సాలులను బాధిస్తూ దేవలోకానికి వచ్చిన మమ్మందరినీ కూడా తరిమి చెరసాలలో పెట్టి నానా బీభత్సం చేస్తున్నారు. కాబట్టి వారిని మరణానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని చెప్పేసి దేవేంద్రుని ప్రార్థించారు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తముని పిలిచి, అమ్మాయి, సుందోపసుందులనే రాక్షసులు ఎవరి వలన మరణం కలగదని వరమిచ్చి ఉన్నాను. వరగర్వంతో వారు చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. కావున నీవు వెళ్ళి నీ చాకచక్యంతో వారి మరణం కలిగినట్లు ప్రయత్నించమని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి సుందోపసందులో ఉన్న అరణ్యంలో ప్రవేశించెను. ఆమె చేత వీణ పట్టుకొని మధురమైన పాటలు పాడుకొనుచు ఆ రాక్షస సోదరులు ఉన్నటువంటి నివాసానికి సమీపంలో తిరుగుతుండెను. వీణానాదమును ఆమె మధురగానాన్ని విని సుందోపసందులు తిలోత్తమను సమీపించిరి. ఆమె ఎటుపోయినా అటు తిరిగి ఆమెని అనుసరిస్తూ ప్రేక్షకుల వలె వెంటాడుతున్నారు. ఆమెను నన్ను వరింపు అని చెప్పేసని అడుగుతున్నారు. తిలోత్తమను వారు బ్రతిమాలుతున్నారు. అంత తిలోత్తమ, ఓ రాక్షసులారా, మిమ్మల్ని పెండ్లాడుట నాకు ఇష్టమే. మీరిద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడలా ప్రేమతో ఉన్నాను. ఇద్దరిని వివాహం ఆడటం సాధ్యం కానిది కాబట్టి నా కోరిక ఒకటి ఉంది. అది ఏమనగా, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో వారిని నేను ప్రేమించగలను, వారిని నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసని తిలోత్తమ చెప్పింది. తిలోత్తమ పలుకులు వారిని ఆలోచింపచేశాయి. నీకంటే నేనే బలవంతుడిని అనే సుందుడంటే, లేదు నేనే బలవంతుడని ఉపసందుడు అన్నాడు. ఇద్దరికీ వాగ్వివాదం పెరిగి పౌరుషం వచ్చింది. మనిద్దరిలో ఎవరు గొప్ప తేల్చుకుందామంటూ ఘోర యుద్ధానికి తలపడ్డారు. గదాయుద్ధము, మల్లయుద్ధము చేశారు. పలు రకాల ఆయుధాలతో పోరాడుకున్నారు. చివరగా కత్తి యుద్ధం చేస్తూ ఒకరి కత్తి మరొక కంఠాన్ని ఖండించడంతో ఇద్దరూ చనిపోయారు. వారిద్దరూ మరణించడంతో దేవతలందరూ సంతోషించారు. తిలోత్తమను పలు విధంగా శ్లాఘించారు. బ్రహ్మదేవుడు కూడా సంతోషించి, తిలోత్తమ, నీ చాకచక్యంతో సుందోపసందుల పీడను తొలగించావు. దేవతలందరికీ ఆరాధ్యురాలైనావు. ఇదంతా నీవు చేసిన మాఘమాస వ్రత ఫలితం కానీ మరొకటి కాదు. ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధికురాలిగా ఆదరింపబడతావు. నీ జన్మ ధన్యమైంది. వెళ్ళు, దేవలోకంలో సుఖించమంటూ ఆమెను దేవలోకానికి పంపించాడు. ఇది మాఘపురాణము 27వ అధ్యాయము సమాప్తము.